హాయ్ అందరికి నమస్కారం. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈ రోజు పొడిపిండితో ఇన్స్టెంట్ గా అరిసెలు ఎలా చాలో చేసి చూపిస్తాను. సంక్రాంతి అంటేనే అరిసెలు కదండి. అలాంటి సిటీలో ఉన్న వాళ్ళకి కొన్ని చోట ఉన్న ప్లేస్లలో పిండి మిల్లులు అనేది అరిసెలది ఉండవు. అందుకే ఈ రెసిపీ వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. నేను 2 కప్స్ రైస్ ఫ్లవర్ తీసుకున్నానండి. ఇది ఇంట్లోనే ముందుగా రేషన్ బియ్యం క్లీన్ చేసుకొని ఎండబెట్టుకున్న పిండే, అదే యూజ్ చేస్తున్నాను. రెడీమేడ్ పిండి యూజ్ చేయొచ్చు. దీన్ని జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే క్లియర్ అయిపోతుంది అనమాట. నేను 2 కప్పులు తీసుకున్నాను కదా. ఏ కప్ అయినా సరే, గ్లాస్ అయినా సరే, మీరు దాంతోనే అన్ని మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలండి. ఇలా పొడి పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత మెయిన్ టిప్ అండి ఇది. నేను దీంట్లో పాలు వేసుకుంటున్నాను. 1/2 కప్ పాలు. ఇది రూమ్ టెంపరేచర్ పాలు. కాచి చల్లార్చినైనా ఉండొచ్చు, పచ్చి పాలైనా ఉండొచ్చు అనమాట. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ 1/2 కప్ పాలు, ఈ 2 కప్స్ పిండికి సరిపోతుంది. ఈ పాలంతా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. మన పల్లెటూరులో అయితే అరిసెల పిండి కొంచెం తడి తడిగానే ఉంటది కదండి. ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి ఇక నా దగ్గర అసలు ఎప్పుడు అరిసెల పిండి అనేది అసలు ఎక్కడ మిల్లు లేదు. నేను ఎప్పుడు ఇదే రెసిపీ చేస్తాను. చక్కగా వస్తాయన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే నేను అరిసెలు అక్కడ చేయించుకుంటాను. లేకపోతే ఈ రెసిపీ నేను ఫాలో అవుతా. ఇలా పిండి చేతిలో పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలన్నమాట. ఇలా అయితే మనకి అరిసెలు అనేది కరెక్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. మళ్ళీ ఇలా పాలు మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పిండిని కూడా మళ్ళీ జల్లించుకోవాలండి. కంపల్సరీగా జల్లించుకోవాలన్నమాట. ఇలా చేతితో కలుపుకుంటూ రఫ్ చేసుకుంటూ పిండిని చక్కగా మొత్తం జల్లించుకుంటే పైన రవ్వలాగా ఉన్నా కూడా ఎక్స్ట్రా పిండిని తీసేయండి పక్కకి. చూసారు కదా, మొత్తం జల్లించుకున్నాము. మనం దీనికి గాలి తగలకుండా మొత్తం ప్రెస్ చేసేయాలి. పిండి ఒక దగ్గర మొత్తం ఇలా గాలి తగలకుండా. గాలి తగిలితే పొడి అయిపోతుందండి. మళ్ళీ పర్ఫెక్ట్ అరిసెలు అనేది రావు. ఇలా మొత్తం పిండి అనేది ఒత్తుకొని పైనుంచి మూత పెట్టేసి దీన్ని 30 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఇలా 30 నిమిషాలు రెస్ట్ లో పెట్టడం వల్ల ఆ పిండి అనేది బాగా తడిగా ఉంటదన్నమాట. అంత సెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనం అరిసెలు కూడా ఇలానే చేస్తూ ఉంటాం కదండి. ఇది పర్ఫెక్ట్ రెసిపీ. మనం దీనికోసము బెల్లం తీసుకుంటున్నా. నేను 1.5 బౌల్, నేను బౌల్తోనే పొడి పిండి తీసుకున్నాను కదా, బియ్య పిండి. దాంతోనే 1.5 బౌల్ బెల్లం తీసుకుంటున్నాను. ఇది కరెక్ట్ గా సరిపోతుందండి స్వీట్ అనేది. 1.5 కప్పు బెల్లము ప్లస్ 1.5 కప్పే వాటర్ తీసుకుంటున్నాను. మనకి తీగ పాకం అలా ఏం లేదండి ఈ రెసిపీకి. నార్మల్ గా బెల్లం అంతా మెల్ట్ అయిపోయి ఒక 5 మినిట్స్ ఈ బెల్లం సిరప్ ని మరిగించుకుంటే సరిపోతుంది. ఫస్ట్ బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం వడగట్టుకుందాము. దీంట్లో కూడా మొత్తం డస్ట్ పార్టికల్స్ ఉంటే కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. ఇలా టీ స్టైనర్ తో క్లీన్ గా మొత్తం ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏదైనా ఎక్స్ట్రా డస్ట్ ఉంటే కూడా క్లీన్ అయిపోయి, ఇప్పుడు దీన్ని మనము 4 to 5 మినిట్స్, మినిమం 3 to 4 మినిట్స్ అయినా బాయిల్ చేసుకోవాలి. 3 to 4 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఎలా చేస్తున్నానండి, 1/2 స్పూన్ ఎలా చేస్తున్నాను. అలానే 1 స్పూను తెల్ల నువ్వులు వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత ఇంకా 1 to 2 మినిట్స్ అండి బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకుంటే మనకి ఈ బెల్లం సిరప్ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో పౌడర్ రైస్ ఫ్లేవర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇంట్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే, పిల్లలు కానీ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే, పిండి ఒకరు వేసుకుంటూ ఒకరు కలుపుకుంటే ఈజీగా కలిసిపోతుంది. మనకి ఇదే మెయిన్ కలుపుకోవడము. పిండి పర్ఫెక్ట్ గా కలిపితేనే మనకి రెసిపీ పర్ఫెక్ట్ గా వస్తుంది. మా బాబు హెల్ప్ చేస్తున్నాడు, నాకు పిండి వేస్తున్నాడు అనమాట, నేను కలుపుతున్నాను. మరి ఈ పిండి అనేది ముద్దగా డ్రైగా కలపకూడదండి, టైట్ గా చాలా సాఫ్ట్ గా కలుపుకోవాలన్నమాట. ఇలా సాఫ్ట్ గా కలుపుకోవడం వల్లే మనకి పర్ఫెక్ట్ గా అరిసెలు అనేది వస్తుంది. దీంట్లో నేను 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటది అనమాట. ఇలా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకుంటున్నా. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది కలుపుకోవాలి. నేను స్టవ్ బంద్ చేసేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం సెట్ అవ్వడానికి. చల్లారిన తర్వాత చూద్దాము. మూత పెట్టేసి దీన్ని కూల్ అయ్యేదాకా పెట్టేద్దాం పక్కన. చూసారు కదండి, అంతా సెట్ అయిపోయింది. పిండి కొంచెం ఏడిగిందనమాట. ఏడిగినప్పుడు చేయి పెట్టకండి. ఆ లోపు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టేద్దాము. ఇది కొంచెం కూల్ అయింది. చేతిలో పట్టుకోగానే చాలా సాఫ్ట్ గా ఉంది అరిసెలు ముద్దగానే. ఇలా డో చూపిస్తున్నాను కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగానే సాఫ్ట్ గా ఉండాలి. లేకపోతే అరిసెలు చేసినప్పుడు పైన క్రాక్స్ వచ్చేసి గట్టిగా అయిపోతాయి.
ఇలా నుంచి మంచి కలర్ వచ్చి లోపల సాఫ్ట్ గా ఉంటది అనమాట. ఇలా ఉంటే ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు మనము. నేను బటర్ పేపర్ తీసుకుంటున్నాను అరిసెలు ఒత్తుకోవడానికి. మీరు పాల ప్యాకెట్లు కానీ, ఆయిల్ ప్యాకెట్ కానీ, ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. నెయ్యి అప్లై చేసుకొని కొంచెం లెమన్ సైజ్ లో బాల్ లాగా ముద్దల పిండి తీసుకొని అరిసెలు ఒత్తుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇలా సైజు మనకి కొంచెం చిన్నగా, మీడియం అలా ఏదైనా చేసుకోవచ్చు ఎవరికి తగ్గట్టు వాళ్ళు. నేను ఇలా చేసుకొని పేపర్ పైన ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా చేసుకుంటే చాలా షార్ట్ టైమ్ లో అరిసెలు అనేది రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా షేప్ వచ్చి రౌండ్ గా ఇంత థిక్నెస్ వస్తే సరిపోతుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా థిక్నెస్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా ఉంటే మంచిగా ఫ్రై అవుతాయి అరిసెలు అనేది. ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి నేను చిన్న పిండిని వేస్తున్నాను. దీన్ని మన అరిసెల్ని మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి కలర్ వచ్చి లోపల నుంచి కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై ఆయిల్ అనేది హీట్ అయిందండి. ఇది మీడియం ఫ్లేమ్ లోనే గోల్డెన్ కలర్ వచ్చేదాకా 2 సైడ్ల టర్న్ చేసుకుంటూ, లోపల అరసలు వేసిన వెంటనే తిప్పకూడదండి. ఆయిల్ బబుల్స్ అనేది కొంచెము పైన తగ్గిపోతుంది అనమాట. కొంచెం కలర్ కూడా కనిపిస్తుంది మనకి సైడ్ ఎడ్జెస్ నుంచి. అలా కలర్ కనిపించినప్పుడే మనం టర్న్ తిప్పుకోవాలి. చూస్తున్నారు కదండి, మంచి కలర్ వచ్చింది కదా, అరసలు అనేది రెడీ అయిపోయింది. చక్కగా పొంగుతాయండి పిండి అనేది మనము పర్ఫెక్ట్ గా కలుపుకుంటే. చూస్తున్నారు కదా, ఇలా ఒక్కొక్కటి వేస్తూ ఫ్రై చేస్తూ తీసేస్తే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఈ రెసిపీ ట్రై చేస్తాను, ఎప్పుడు బాగా సక్సెస్ అవుతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదండి ఎంత పొంగిందో. టేస్ట్ బాగుంటది, చాలా సాఫ్ట్ గా ఉంటదండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇవన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలన్నమాట. సేమ్ ప్రాసెస్. అన్ని ఒకేసారి వేసుకోకూడదండి, పిండి లోపలికి వెళ్ళి మొత్తం అతుక్కుంటది. చూసారు కదా, ఒక్కొక్కటి తీసుకుంటూ ఒకటి ఫ్రై చేసి పైకి వచ్చేసినప్పుడు ఇంకోటి వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. సేమ్ ప్రాసెస్ ఇక మొత్తం మిగతాయన్ని కూడా ఇలా ఒత్తుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవడమే. రిపీట్ అండ్ సేమ్ ప్రాసెస్. ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఇలా గరిటెతో కానీ ఏదైనా బాక్స్ తో కానీ తీసేయండి. మా ఇంట్లో కొంచెం చిన్న పిల్లలు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళకి ఇలా చిన్న చిన్నవి కావాలంటే చిన్న చిన్నవి వేసి పెడుతున్నాను. మీకు పిల్లలు కూడా అలానే అడుగుతారండి, కామెంట్ లో పెట్టండి నాకు మెసేజ్. ఇలా అన్ని బాగా పొంగుతాయండి. రెడీ అయిపోయినాయి మన అరిసెలు అనేది. ఇన్స్టెంట్ గా పాలొక్కటి కలిపితే చాలా చక్కగా చాలా టేస్టీగా రెడీ అయిపోతున్నాయి. మీరు ట్రై చేయండి తప్పకుండా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీరు ఈ సంక్రాంతికి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా సాఫ్ట్ గా ఉంటాయండి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను. చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకున్నాం మనము. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి, నాది మాత్రం గ్యారంటీ. ఈ రెసిపీ చేసి నాకు తప్పకుండా మీరు కామెంట్ పెట్టండి. చూసారు కదా, లోపలంతా సాఫ్ట్, సేమ్ మనము అరసలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, తప్పకుండా ట్రై చేసి నాకు మాత్రం కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. బాయ్ అండి.